ఆయన ఇప్పుడే కిచ్చా సుదీప్ గారి సినిమా చూశాను. మ్యాక్స్ సినిమా ఐమాక్స్లో చూశాను. సినిమా అయితే వేరేలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఒక నైట్లో మొత్తం సినిమా అయిపోద్ది. ఆ ట్విస్ట్కి నేను ఇంకా షాక్ అయిపోయినా. ఎందుకంటే ఒక నైట్లో సినిమా అయిపోవడం ఏందయ్యా అసలు. ఒక నైట్లో సినిమా మొత్తం తీసేశారు. నాకైతే చాలా మంది నచ్చిందన్న. డైరెక్టర్ గారు దండం పెడాలంత. ఎందుకంటే అలా చూసిన సినిమా అయితే గూస్ బంప్స్ వస్తాయి లోపల ఫైట్ కొడుతుంటే. ఒక జాతర సీనే కానీ చాలా బాగుంటుంది. సినిమా అయితే నాకు చాలా నచ్చింది. కిచ్చా సుదీప్ గారు 100%కి 1000% ప్రాణం పెట్టి తీసే సినిమా అయితే నాకు చాలా మంది నచ్చిందన్న. యాక్టింగ్ అయితే వేరే లెవెల్ చేశారు. సునీల్ గారు అయితే కూడా చాలా బాగా చేశారన్న. గని క్యారెక్టరు. వరలక్ష్మి గారు అయితే సినిమాలో అన్న చింపడేసి చెప్తే లేడీ క్యారెక్టరు. ప్రతి ఒక్కరు అన్న దీంట్లో చేసిన ప్రతి ఒక్క యాక్టరు చింపడేశారు. హీరోయిన్ లేకుండా సినిమా తీయచ్చు. అసలు ఆ టాటా రాదు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ లేకుండా సినిమా చేసేయంటే నేను ఇంకా షాక్ అయినా. ఇదేంటి హీరోయిన్ ఉందా లేదా అనుకుంటే లాస్ట్ వరకు హీరోయినే లేదు. సినిమాలో అయితే చాలా బాగా నచ్చిందని నాకు ప్రతి ఒక్క చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడే కిచ్చా సుదీప్ గారి సినిమా చూడడం జరిగింది. సినిమా పేరేంటి చెప్పవు, అందుకే మ్యాక్స్ అని నేను చెప్తున్నాను. సో మ్యాక్స్ సినిమా బుర్ర పాడైపోయింది భయ్యా. ప్రతి ఒక్క సీను విజువల్స్ హైలైట్గా ఉన్నాయి. అరే నువ్వేంట్రా మధ్యలో. సినిమా చాలా బాగుంది భయ్యా. కొన్ని షార్ట్స్ ఉంటాయి భయ్యా, ఎలివేషన్లు హైలైట్గా ఉంటాయి. సినిమా మొత్తం కిచ్చా సుదీప్ గారు వన్ మ్యాన్ షో అండ్ వన్ మ్యాన్ మారిమి భయ్యా. నేను చెప్పాలనుకుంటే స్క్రీన్ ప్లే బాగుంది, విజువల్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, ప్రతిదీ బాగుంది. ఏమాత్రం దక్కలేదు. నిజంగా ఎవడన్నా నాపేది అన్నట్టు సినిమా తీసిండి. సినిమా నిజంగా ఎవడు ఆపలేరండి ఖచ్చితంగా. ఎందుకంటే కిచ్చా సుదీప్ లాంటి ఒక పెద్ద వ్యక్తి, ఒక స్టార్ ఉన్న హీరో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎందుకు పుట్టలేదని చిరంజీవి గారు కూడా ఫీల్ అవుతారండి. అలా ఉంది సినిమా. సో సినిమాని మీరు చూడండి. నిజంగా ఆస్కార్ అవార్డు కాదు కాదు పెద్ద అవార్డులు ఎన్ని అవార్డులు ఉన్నాయి ఈ సినిమాకి ఇవ్వచ్చు అని నేను చెప్పను. కానీ హీరోయిన్ కూడా లేనంత విధంగా ఈ సినిమాని జనాలను అట్రాక్ట్ చేసిందంటే మీరు ఆలోచించాలి. సో సినిమా మళ్ళీ చెప్తాను, మ్యాక్స్ సినిమా చూడండి. ఒక కన్నడ ఫిలిం ఇండస్ట్రీ కాదు, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా కిచ్చా సుదీప్ గారు మనసులను దోచుకున్నారు. సో ఎవరు మిస్ అవ్వద్దు ఇటువంటి సినిమాని. ఒక మంచి ఎంటర్టైన్మెంట్, ప్రతిదీ హైలైట్గా ఉంది. సో ఈ సినిమాకి మనం ఇచ్చుకుంది అంటే అవుట్ ఆఫ్ 5కి ఖచ్చితంగా 4.8 ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మినిమం 2% ఒక రాత్రిలోనే అయిపోతుంది. ఒక రాత్రిలో నువ్వు ఏం ముగించట్లేదా సినిమా. ఆయన కూడా అంతే, దానికి దీనికి సంబంధం లేదండి. సినిమా చాలా బాగుంది. సో మళ్ళీ చెప్తాను, మ్యాక్స్ దూరిపేస్తుంది భయ్యా, అంతే సూపర్. మ్యాక్స్ కన్నడ ఇండస్ట్రీకి గాను మన సౌత్ ఇండియాకి గాను కిచ్చా సుదీప్ గారు చాలా సుప్రతిడే. బట్ ఈ సినిమా నిమిత్తం చూస్తే స్టార్టింగ్ ఎంట్రీ దగ్గర నుంచి ఎండింగ్ క్లైమాక్స్ వరకు వన్ మ్యాన్ షో, బాడీ లాంగ్వేజ్, ఒక పోలీస్ కాప్గా సొసైటీలో స్క్రాప్ ఎలా నైట్ అవుట్లోనే ఒక మంచి రిజం ఉన్న విజన్తో పబ్లిక్ ఒక మంచి కంటెంట్ ఉన్న మెసేజ్ ప్రొవైడ్ చేశాడు. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా సునీల్ గారు, మన వరలక్ష్మి గారు, మన కాళికేయ ప్రభాకర్, వీళ్ళ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఆసమ్ అనే విధానంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే ఫోటోగ్రఫీ, ట్విస్ట్లు అయితే ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కలేదు భయ్య. ఇంటర్వెల్ బ్యాంగ్ సన్నివేశాలు కానీ, జాతర సీక్వెల్స్ కానీ, క్లైమాక్స్ కానీ, ఒక మేనరిజం, మ్యాక్స్ అనే పదానికి మెస్పరైజింగ్ ఇచ్చే విధానంగా, ఆడియన్స్ అట్రాక్ట్ చేసే విధానంగా, సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ కానీ, హీరోయిన్తో సంబంధం లేకుండా మన భారతదేశంలో భవిష్యత్తు కోసం ప్రతి ఒక్క గవర్నమెంట్, ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంకరేజ్ చేసే విధానంగా ఈ సినిమాలో మంచి లీడ్స్ ఉన్నాయి. వాచబుల్ మూవీ అన్న. ఇప్పుడే చూసిన మ్యాక్స్ మూవీ మ్యాక్సిమం ఉంది. మ్యాక్సిమం బడ్జెట్ పెట్టి చూస్తే, మ్యాక్సిమం ఇంట్రెస్ట్గా చూస్తే మ్యాక్సిమం వర్త్ అవుతుంది. చెప్తున్నా కదా అన్న. మూవీలో ఫస్ట్ మనం స్టోరీ మాట్లాడుకుంటాం. ఒక క్రైమ్ సీన్ జరుగుతుంది. ఆ క్రైమ్ సీన్ని హైడ్ చేయాలి. ఆ క్రైమ్ సీన్ వల్ల చాలామంది ఇరుకుతారు. ఆ ఇరికిన మందిని బయట తీయాలి. అది హీరో గారు చేస్తారు. ఎట్లా చేస్తారు, ఎవరు చేస్తారు, ఎప్పుడైతుంది, ట్విస్ట్లు కూడా ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్కి వచ్చే వరకు మైండ్ బద్దలు భాషింగాలు అవుతాయి. సూపర్ ఉంటుంది ఏదన్నా. స్టోరీ మాత్రం ఇది. నెక్స్ట్ వచ్చేసి మన హీరో గురించి మాట్లాడితే కిచ్చా సుదీప్ గారు యాక్టింగ్ మామూలుగా ఉండదు. ఈగ, విక్రాంత్ రోనా, పైల్వాన్ ఈ 3 మూవీస్తో ఫ్లాట్ అయిపోయిన అన్న పైన ఇప్పుడు మ్యాక్స్ యాడ్ అయింది. చెప్తున్నా కదన్న. అన్న స్టోరీ సెలెక్షన్ మాత్రం మామూలుగా ఉండదు. యాక్టింగ్ అన్న, యాక్టింగ్ లేపి పాడేస్తాడు అన్న. ఒక ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ ఉంటుంది, పుష్ప 2లో జాతర సీన్ ఉంటుంది, అట్లా ఉంది అది కూడా.
ఇట్టా చేసుకుంటా కొడతాడన్న పటాలని అమ్మని అమ్మ ఏందన్నా నువ్వు అంత ఘోరంగా చూపిస్తే మేము పాగలైపోతామా. నాకు జాగ్రత్త. మ్యూజిక్ అన్న బీజిఎం వరుసగా మాట్లాడుకుంటే స్పీకర్లు బద్దలు భాషింగలు అవుతున్నాయి అన్న, లోపల పలుకుతున్నాయి. సూపర్ ఉందన్న. ప్రీ క్లైమాక్స్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇంటర్వెల్ ఫైట్ సూపర్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మోటివ్గా వెళ్తుంది. ఇంకా మన వరలక్ష్మి గారి గురించి మాట్లాడితే ఆమె సీరియస్ యాక్టింగ్ ఇస్తే చింపి పాడేస్తుంది ఆమె. సునీల్ గారు కూడా చాలా క్యారెక్టర్ ఉంది, చాలా వరకు బాగున్నాయి, అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. పోలీస్ స్టేషన్ వైపే ఎక్కువ ఉంటుంది సీన్స్. ఒక 1 నైట్ సీన్ అనమాట. 1 నైట్ శోభనం లాగా 1 నైట్ సీన్ వెళ్తుంది. 1 నైట్లో మొత్తం కేసు అవుతుంది. మార్నింగ్ వచ్చే వరకు మూవీ ఎండ్ అవుతుంది. సూపర్ ఉండబోతుంది అన్న మూవీ. మ్యాక్స్ మూవీ చూడండి అన్న, చెప్తున్నా కదా, చూడండి ప్లీజ్. ఇప్పుడే మ్యాక్స్ మూవీ చూస్తున్నాను. మ్యాక్స్ మీ మ్యాక్సిమం ఇచ్చి పడేసిండు అన్న. నిజంగా ఈ మూవీ అయితే అందరు చూడాలి. నిజంగా చాలా బాగుంది. చాలా అంటే చాలా సూపర్ హిట్ మూవీ. మెయిన్గా హీరో గురించి చెప్పుకోవాలి. హీరో యాక్టింగ్ మాత్రం చించేశాడు. ఒక 10 మినిట్స్ ఒక సస్పెన్స్ చాలా బాగుంటుంది. ఏంటంటే హీరో ఒక 10 మినిట్స్ నాకు టైం కావాలి, ఒక 5 మినిట్స్ కావాలి, 2 మినిట్స్లో మన ప్లాన్ కంప్లీట్ అయిపోవాలి అని ఒక రేంజ్లో ఇచ్చి పడేస్తాడన్న. మెయిన్గా హీరో గారి గురించే చాలా ఇంట్రెస్ట్గా చెప్పాలంటే హీరోనే ఒక్క నైట్లో మొత్తం సినిమా ఇచ్చి పడేసిండన్న. ఒక్క నైట్లోనే. ఇంకా డ్యూటీ ఎక్కలేదు. మార్నింగ్ డ్యూటీ ఎక్కాలంటే నైట్కే వచ్చి హీరో గారు అయితే మన కిచ్చ సుదీప్ గారు మొత్తం సినిమానే క్లోజ్ చేసి పడేసిండు. ఆ రేంజ్లో ఉంది. మీరు అందరూ ఒక హీరోయిన్ లేకుండా సినిమాని ఎట్లా చూపించాలో అట్లా చూపించిండు. స్క్రీన్ ప్లే కానీ, మన డైరెక్షన్ కానీ, సాంగ్స్ కానీ. ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది భయ, ఐటమ్ సాంగ్కి నేను ఫిదా అయిపోయినా. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. సునీల్ గారు విలన్గా సెట్ గారని కొంతమంది అంటారు, కానీ ఈ మూవీ చూసినాక మీరు చెప్పండి, సునీల్ గారికి విలన్గా యాక్టింగ్ సెట్ కాదా, అవుతుందా? మీరు వచ్చి చూసి చెప్పండి. ఈ మూవీ వల్ల మీకు తెలుస్తుంది. సునీల్ వరలక్ష్మి చాలా నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసింది అన్న. నిజంగా చాలా బాగుంది మూవీ. సూపర్ హిట్ మూవీ. అందరు వచ్చి చూడాలి. బ్లాక్ బస్టర్ అన్న. ఈ వీక్కి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అందరు ఫ్యామిలీతో వచ్చి చూడండి. ఆల్ ది బెస్ట్. నా ఇప్పుడే చూశాను మ్యాక్స్ సినిమా. నిజంగా ఏమన్నా సినిమా అన్న కిచ్చా సుదీప్ గారు అయితే ది బెస్ట్ సినిమా ఇచ్చారనమాట. మెయిన్ ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ఎంత బాగున్నాయి అంటే, జాతర ఫైట్ కానీ, లాస్ట్ 20 మినిట్స్ క్లైమాక్స్ అయితే పిచ్చిగా నచ్చిద్ది అనమాట. చాలా కష్టపడి తీశారు. అసలు ఒక నైట్లో సినిమాని మొత్తం తీసి మనకు చూపించారంటే చాలా బాగుందన్న. ఒక మినిస్టర్ల కొడుకుల మధ్య పోలీస్ స్టేషన్లో పోలీసులు అనవసరంగా ఒక సిచ్యువేషన్లో ఇరుక్కున్నప్పుడు ఎలాగా డీల్ చేశారనేది సినిమా అనమాట. మెయిన్ ఆ సుదీప్ గారు వేసే ప్లాన్స్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి అనమాట. ఆ రౌడీలని వేటాడే విధానం చాలా బాగుంటుంది. ఆ పోలీస్ టీం అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సూపర్గా చేశారనమాట. చాలా ఇంట్రెస్ట్గా వెళ్తూ ఉంటుంది స్టోరీ. లాస్ట్లో ట్విస్ట్ కూడా ఉంటుంది అనమాట. అసలు చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. అసలు 1 మ్యాన్ షో అని చెప్పాలి. సుదీప్ గారు డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ అన్నీ బాగున్నాయి. అంటే ఒక హీరోయిన్ అవసరం లేదు, మంచి మెలోడీ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ అవసరం లేదు, అయినా కానీ సినిమా తీయొచ్చని ఈ సినిమాతో చూపించారనమాట. ది బెస్ట్ క్లైమాక్స్, ది బెస్ట్ పెర్ఫార్మెన్స్. సో అందరూ ఫ్యామిలీ ఆడియన్స్తో వచ్చి చూడండి. ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. చాలా బాగుంది. సో ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లస్ సుదీప్ గారి యాక్టింగ్, మళ్ళీ వరలక్ష్మి గారు, సునీల్ గారు, చాలా అందరి క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి అనమాట. సో కొన్ని చోట్ల అయితే గూస్ బంప్స్ వస్తాయి. అందరూ థియేటర్కి వచ్చి ఇప్పుడే నేను మ్యాచ్ సినిమాకి వెళ్ళి అయితే వచ్చాను. నిజంగా సినిమా ఎలా ఉందంటే వేరే లెవెల్ ఉంది. నిజంగా ఇప్పుడు దాకా చాలా సినిమాలు చూసాయి, కానీ ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అయితే సినిమాలో ఉంది భయ్య. నిజంగా హీరోగా పని చేస్తాడా, పని చేయడా, ఎందుకు మళ్ళీ హీరో అంటున్నాడు, విలన్గా చేసుకున్నాడు కదా, మళ్ళీ హీరో క్యారెక్టర్ ఏంట్రా అనుకున్నా. కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మాత్రం కరెక్ట్గా ఇచ్చారు భయ. ఆయనకి కరెక్ట్గా సీన్ ఇచ్చారు, కరెక్ట్గా ఆయనకి సరిపోయే పోస్ట్ ఇచ్చి, నిజంగా ఆయన తెల్లారి దిగాల్సింది పోస్ట్లోకి, నైట్ తెల్లారి వాటికి మొత్తాన్ని ఏర్పడేస్తాడు. చాలా అంటే చాలా బాగుంది భయ సినిమా మాత్రం. మీరు లేట్ చేయకుండా వచ్చి మ్యాక్స్ అయితే చూడండి. నిజంగా మ్యాక్స్ అవుతారు మీరు. నిజంగా దాంట్లో సునీల్ యాక్టింగ్ అయితే మాత్రం ఇచ్చి పడేశాడు భయ. సునీల్ విలన్గా సెట్ అవుతాడా, సెట్ అవడా అనుకున్నా కానీ 100% హిట్ అయ్యాడు. ఇంకొకటి దాంట్లో హైలైట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ ఏరియాలో ఒక అమ్మవారి జాతరలో ఒక ఫైట్ ఉంటుంది భయ్య. నిజంగా చాలా సైలెంట్గా ఆ ఫైట్ని మాత్రం ఫినిష్ చేస్తాడు. అదే ఏరియాలో ఉన్న వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫ్యామిలీని కాపాడుతాడు. అంత బందోబస్తు ఉన్న ఆ ఏరియాలో. నిజంగా దానికి మాత్రం నేనైతే ఫిదా అయినా. నిజంగా ఇప్పుడు దాకా వచ్చిన సినిమాల్లో చాలామంది హీరోలు ఫైట్లు చేశారు, కానీ ఈ సినిమాలో ఫైట్లు మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి భయ్య. ఆ కత్తులు లాగటం కానీ, నాకు 5 నిమిషాలే టైం కావాలి, 10 నిమిషాలే టైం కావాలి, 2 నిమిషాలే టైం కావాలి, ఆ టైంతో పాటు ఆయన నడుచుకుంటూ వెళ్ళే విధానం మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి టైం బాగా మెయిన్ కావాలి మనకి. అంటే మార్నింగ్ లాగాలి టైము,
ఆ టైంతో ఈ సినిమా రన్ అయింది. చాలా మంచి సినిమా, చాలా మంచి మెసేజ్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి 13 సంవత్సరాల అమ్మాయి గురించి స్టోరీ కూడా ఉంది, మంచి మెసేజ్ కూడా ఉంది భయ్య. ఎవరు మిస్ అవ్వమాకండి. అంతసేపు కూర్చున్నా సరే ఇంత కూడా బోర్ అయితే అనిపిలా. లాస్ట్ ఫైనల్ ఇంకొకటి ఏంటంటే, ఒక సినిమాకి హీరోయిన్ లేకుండా సినిమా కూడా చూడొచ్చు అని చూపించిన సినిమా మ్యాక్స్ భయ్య. సూపర్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ మాత్రం నేనైతే జోహార్ చెప్తున్నా. 99% ఇస్తున్నా. 1% ఎందుకు ఆపాను అంటే, మీరు వచ్చి చూడాలి. ఆ 1% మీరు ఇవ్వాలి కాబట్టి నేను ఆపాను. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా చూసేటట్టు ఉంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా తీసేయడానికైతే ఏదీ లేదు. కానిస్టేబుల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అంటే చాలా మంచిగా చేశారు. 2 సాంగ్స్ అయితే వచ్చినాయి. ఆ లోపల క్లబ్ సాంగ్ అయితే చాలా నచ్చింది నాకు. సూపర్. హలో, కిచ్చా సుదీప్ అంటే నిజంగా యాక్టింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఐమాక్స్లో చూసిన ఈ మ్యాక్స్ సినిమా బుర్రపాడు భయ్య. బుర్రపాడు అంటే మీరు తప్పుగా అనుకోకండి, సూపర్. నిజంగా సుదీప్ కూడా ఇంత బాగా యాక్టింగ్ చేస్తాడా అనేది అయితే నాకు అనిపించింది. అప్పట్లో ఏగైతే తర్వాత అయితే ఇదే అనమాట. ఇంకా ఈ మ్యాక్సే చూడాలి. నిజంగా ఒక్క రాత్రిలో 1.5 సంవత్సరాల సినిమా చూపించారు భయ్య. అబ్బబ్బబ్బబ్బా, ఏముందో నిజంగాను. అంటే ఒక మర్డర్ అంటే పోలీస్ కేసు అనుకో, మర్డర్, కానీ ఆ మర్డర్ మీద ఇంత తీస్తారని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏది పుష్ప అని అదని అంటున్నారు. ఆ పుష్పకి దీనికి అసలు ఏది సంబంధం లేదు. కాంతారకి పుష్పకి మీరు దీనికి ముళ్ళే వేయద్దు. మీరు నిజంగా ఒక మంచి సబ్జెక్ట్ చూసాను అని నిజంగా నేను లోపలికి వెళ్తామంటే నీరసంగా వెళ్ళాను, బయటకు చాలా ఆనందంగా వచ్చాను. ఎందుకంటే ఇంత మంచి సబ్జెక్ట్ సినిమా చూసేనా అని నాకైతే అనిపించింది. ఎక్సలెంట్ భయ్య. ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు. ఈ డిసెంబర్ అప్పుడు 27 వచ్చింది. ఈ 27 ఈ 3 రోజులు ఆనందంగా ఉండాలంటే ఈ మ్యాక్స్ చూడండి భయ్య. ఓకే, ఎక్సలెంట్ సినిమా భయ్య. డోంట్ మిస్ భయ్య మ్యాక్స్. నేనైతే ఈ ఆల్టీకి కిచ్చా ఫుల్ ఫ్యాన్ అయిపోయింది భయ్య. సూపర్ భయ్య, ఎక్సలెంట్ సూపర్. ఎలా అనిపించింది సుదీప్ గారి యాక్టింగ్? బాగుంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ బాగుందా? అంటే మీకు సినిమాలో ఏం నచ్చిందా? మొత్తం యాక్షన్ ఉంది. యాక్షన్ ఉందా? సినిమా ఓవరాల్గా మీరు ఎట్లా నచ్చిందా? మీకు నాకైతే నచ్చిందా? మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? దానివల్ల అంటే ఒక నైట్లో మొత్తం స్టోరీ అని తెలిసిందే. ఎలా అనిపించింది? బోర్ కొట్టలేదు. సినిమా బాగుంది. సినిమా అయితే ఎలా బాగుంది?